అమెరికా రావాలనుకునే వాళ్ళ నెత్తి మీద మరొక బాంబు వేసింది ట్రంప్ గవర్నమెంట్. కొత్తగా సోషల్ మీడియా స్క్రీనింగ్ని యాడ్ చేసింది. ఇప్పటికే చాలా రూల్స్తో H1B వాళ్ళకి వీసాల వాళ్ళకి చాలా కష్టమైపోతున్నది. అంటే ఇప్పుడు దానికి కొత్తగా సోషల్ మీడియా వెట్టింగ్ని యాడ్ చేసింది. దీని ప్రకారము ఎవరైతే అమెరికా రావాలనుకుంటున్నారో, ఎవరైతే అమెరికా కోసం వీసాలను అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ తమ సోషల్ మీడియాలని పబ్లిక్గా ఉంచుకోవాలి. ఇక మీదట వాటిని ప్రైవేట్గా ఉంచుకోవడానికి వీలు లేదు. పబ్లిక్గా ఉంచుకోవడం వలన వీసాలకు అప్లై చేసినప్పుడు వీటిని ఈ సోషల్ మీడియాని తప్పనిసరిగా చెక్ చేస్తారు. అందులో ఎటువంటి అన్యూజువల్ కంటెంట్ కనిపించినా వెంటనే వీసాలని ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఆపేస్తారు, వీసాలని ఇవ్వరు. ఇది కేవలం కొత్తగా వీసాలు అప్లై చేసుకునే వాళ్ళకి కాదు, రెన్యూవల్స్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే అమెరికా వచ్చి పోయే వాళ్ళకి. అంటే ఆల్రెడీ వీసాలు ఉండి వాళ్ళు తమ దేశం వెళ్ళి మళ్ళీ అమెరికా వెళ్ళినా కూడా ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ని తప్పనిసరిగా చేస్తారు. ఇవి ఎయిర్పోర్ట్లో చేయొచ్చు, వీసా ఆఫీసుల్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఖచ్చితంగా సోషల్ మీడియా స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. ఇది ఇంతకుముందు స్టూడెంట్స్కి ఉండేది. అమెరికాలో చదవాలనుకునే స్టూడెంట్స్కి ఈ సోషల్ మీడియా వెట్టింగ్ని కంపల్సరీ చేశారు. లాస్ట్ జూన్ నుంచి స్టూడెంట్స్కి F1J1 వీసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవి చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎనీ వీసా, అది H1 అయినా L1 అయినా ఏదైనా సరే, B1 అయినా సరే, ఏదైనా సరే, ప్రతి వీసాకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ తమ సోషల్ మీడియాలని పబ్లిక్లోనే కంపల్సరీగా ఉంచుకోవాలి. ఎటువంటి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఏదైనా సరే వాటిని పబ్లిక్ దాంట్లోనే ఉంచుకోవాలి. అందులోనే ఎటువంటి అన్యూజువల్ లేకపోతే అమెరికా వ్యతిరేకంగా కానీ, అమెరికా విధి విధానాలకు వ్యతిరేకంగా కానీ ఎటువంటి కంటెంట్ కనిపించినా కూడా దాన్ని వెంటనే వీసాలని తిరస్కరిస్తారు. అలాగే ఆల్రెడీ ఉన్న వీసాలను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక మీదట ఇది చాలా పెద్ద రూల్ అనే చెప్పాలి. చాలామంది తమ సోషల్ మీడియాని ప్రైవేట్లో ఉంచుకుంటారు. ఇక మీదట వాళ్ళు ప్రైవేట్లో ఉంచుకోలేరు, కంపల్సరీ పబ్లిక్లోనే ఉంచుకోవాలి. అలాగే ఎటువంటి పోస్టులు పెట్టినా, ఎటువంటి కంటెంట్లు పెట్టినా చాలా జాగ్రత్తగా అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నాయా లేదా అనే ఒకటి దృష్టిలో పెట్టుకునే వాటిని పోస్టులు చేయాలి. లేకపోతే వాళ్ళ మీద వేటు పడుతుంది. ఇది చాలా పెద్ద H1B వాళ్ళకి ఇప్పటికే బోల్డ్ అని రూల్స్ అప్లై చేస్తున్నారు. ఇది కూడా యాడ్ అయితే ఇది మరి కొంచెం బర్డెన్ అవుతుందనే చెప్పాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగాను. ఇది మా అమెరికా భద్రత కోసమే మేము మరింత తనిఖీలు చేయడానికి, మరింత రెగ్యులర్గా తనిఖీలు చేయడానికి ఇది మాకు ఉపయోగపడుతుంది అని అమెరికా గవర్నమెంట్ చెప్తోంది. దీన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తామంటోంది. ఈ December 15th నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడైనా సోషల్ మీడియాని వాళ్ళు తనిఖీ చేయొచ్చు. ఎయిర్పోర్ట్లో కూడా తనిఖీ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలోని ఎటువంటి అన్యూజువల్ కంటెంట్ని పెట్టద్దు, అలాగే అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడద్దు అని మరీ చెప్తున్నారు. నేను మనోజ్ఞ, RTV ఆర్కన్సా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.